చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడుగా మీరున్నారు. మా అందరికీ జ్ఞానం ఇవ్వమని, మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న లేఖనం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసిన ఎడల మీరనుకొన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఇదండి దేవుడు ప్రజలతో చెప్తున్న మాట. మీరు కీడు విడిచి మేలు చేయండి, కీడు చేయుట మాని మేలు చేయండి. సమాజానికి మీరు కీడు చేయుట మాని మేలు చేయండి. మనము ఒక మార్గంలో జీవిస్తూ ఉంటాం. సో దేవుని మార్గంలో జీవిస్తున్న మనం ఒక ఆచారబద్ధంగా భక్తి వ్యవహారాలని చేయటం కాక, ఆచారబద్ధంగా ఆ యొక్క కార్యక్రమాలలో పాలుపంపులు పొంది ఇదే భక్తి అనుకోవడం కాక, ఏమి చేసేవారంగా ఉండాలి అంటే సమాజానికి మేలు చేసేవారంగా ఉండాలి. మనం ఇతరులకి కీడు చేయుట మాని మేలు చేయాలి, ఇతరులకి కీడు చేయటం మాని మేలు చేయాలి. అప్పుడు మనం బ్రతుకుతాము. అలాగే మనం అనుకున్న చొప్పున దేవుడు కూడా మన ఎడల చేస్తాడు అని ఈ యొక్క లేఖనం చెబుతుంది. మొత్తానికి మనం సమాజానికి మేలు చేసేవారంగానే ఉండాలి, కానీ కీడు చేసేవారంగా కాదు. ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా భయానకంగా కనిపిస్తూ ఉన్నాయి. రకరకాల భయంకరమైన పరిస్థితులు, గొడవలు, మరి పోట్లాటలు, మరి చంపుకోవడం, కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం. రకరకాల అల్లర్లు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేని వలన కలుగుతున్నాయి అంటే మతతత్వం వలన కలుగుతున్నాయి అనుకోవడంలో పొరపాటు లేదు. ప్రస్తుత లేఖనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలను నేర్చుకుంటూ ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమాజంలో మతతత్వం పెడుతున్న చిచ్చు అనే ఒక అంశం మనం చూద్దాం. మతతత్వం అనే విషయం ఈ సమాజంలో చిచ్చు పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏమి కోరుకుంటాడు ప్రజల నుంచి అంటే, ప్రజలు శాంతిగా ఉండాలని, వారు సంతోషంగా ఉండాలని, వారు ఐక్యతతో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. రకరకాల మనుషులు ఈ సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా రకరకాల మార్గాలు, అల్లాని దేవునిగా భావించి ఆ మార్గంలో నడిచేవారు ఉన్నారు. క్రీస్తుని దేవునిగా భావించి మరి ఈ మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. అలాగే రకరకాల దేవతలను దేవుళ్ళుగా వారు భావించి ఆ మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాలు వారికి ఉన్నాయి. వారు వారి ఇష్టమైన మార్గాలలో వారు నడుస్తున్నారు. నడుస్తున్న ఈ యొక్క సమూహాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ మార్గమైనా కూడా, ఏ దేవుడుగా భావించే ఎవరైనా కూడా సమాజానికి మేలు చేయమనే బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాజానికి మేలు చేసేవారంగా మనం ఉండాలి. సమాజానికి కీడు చేయక మేలు చేసేవారంగానే ఉండాలి. అయితే ఏ మార్గంలోనైనా చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. అల్లాని దేవునిగా భావించి నడిచే ఆ మార్గంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. క్రీస్తుని దేవునిగా భావించే నడిచే మార్గంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు.
అలాగే అనేక రకాల దేవుళ్ళను దేవతలను కలిగిన మార్గంగా భావించే ఆ మార్గంలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు. అయితే ప్రతి మార్గంలో కూడా మంచివారు చెడ్డవారు, అవగాహన కలిగిన వారు, అవగాహన లేనివారు ఉంటారు. సో ఈ అవగాహన లేని వారి వలన అలాగే చెడ్డవారి వలన సో సమాజంలో ఒకలాంటి నష్టం అనేది వాటిల్లుతుంది. అలాంటి నష్టం వాటిల్లుకోకుండా మిగిలిన ప్రజలు అప్రమత్తంగా ఉంటే మరి సమాజం అనేది భ్రష్టత్వంతో నింపబడుకోకుండా కీడు జరగకోకుండా ఉంటుంది. కాబట్టి ఇత్యాది విషయాల మీద అవగాహన మనం పెంచుకోవడం అనేది, దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉంటాడో ఆలోచించి ఆయన ఏం బోధిస్తున్నారో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. మన సమాజంలో చూసినట్లయితే ఎంతో మేలు చేశారు. ఏ మార్గంలో ఉన్నవారైనా కూడా మన భారతదేశాన్ని ఎంతో సంస్కరించారు. అనేక రకాల వ్యక్తులు అల్లాని దేవునిగా కొలిచే మార్గంలో ఉన్న వ్యక్తులు, అలాగే అనేక రకాల హిందూ దేవుళ్ళుగా భావించే మార్గంలో నడిచే వ్యక్తులు కానివ్వండి, క్రీస్తుని దేవునిగా భావించే ఈ మార్గంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, వీరందరూ గత చరిత్రలో ఏం చేశారని ఆలోచించేస్తే వారు సమాజానికి మేలు చేశారు. వారు అల్లర్లని సృష్టించలేదు, వారు వాగ్వివాదాలకి దిగలేదు, వారు సహోదర భావంతో సమాజాన్ని సంస్కరించారు. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భర్త చనిపోతే భార్యని భర్తతో పాటు తగలపెట్టడం కానీ, లేకపోతే స్త్రీకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకోకుండా స్త్రీని మరి భయంకరంగా అణిచివేసి స్త్రీ చదువుకోకూడదు అని స్త్రీకి చదువు లేకుండా చేయడం కానీ, ఒకటి కాదు స్త్రీలని మరి పురుషుల దగ్గరికి పంపించే విధి విధానాలు కానీ, రకరకాల భయంకరమైన పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఉంటే వాటన్నిటిని కూడా అనేక రకాల సంఘ సంస్కర్తలు వివిధ మార్గాల్లో క్రీస్తుని దేవునిగా వెంబడించే మార్గంలో కానీ, అల్లాని దేవునిగా భావించే మార్గంలో కానీ, అనేక రకాల దేవుళ్ళను కలిగిన మార్గంలో కానీ, మరి ఈ మార్గాల్లో నడుస్తున్న అందరూ కూడా రకరకాల వ్యక్తులు కలిసి సహోదర భావంతో ఈ సమాజాన్ని సంస్కరించిన చరిత్ర మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అదంతా కూడా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇలా జరుగుతుంది సమాజంలో? రోజులు గడుస్తున్న కొద్దీ రాను ఎలాంటి పరిణామాలు ఎందుకు దాపురిస్తాయి అని ఆలోచన చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటి ఆ విషయం అంటే, స్వార్థపూరితమైన ఆలోచనలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటాయి. ఎలా చేసుకోవాలండి ఈ విషయాన్ని? ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక దేశాన్ని రెండు దేశాలుగా విభజించాలి అంటే మాకు ఒక సొంత దేశం కావాలి అని ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ మమ్మల్ని డివైడ్ చేయండి అని అడిగితే ఏమని ఆలోచించాలి ఒక సామాన్యుడు? ఏమని ఆలోచించాలి అంటే, కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచన ఆ ప్రాంతీయ అభిమానాన్ని పైకెత్తి చూపిస్తూ అనేక మంది అమాయకులని సమిధులుగా చేస్తూ ఉంటారు. మళ్ళా చెబుతాను, కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనలు ప్రాంతీయ అభిమానాన్ని, అభివృద్ధిని ఎత్తి చూపిస్తూ అనేక మంది అమాయకులలో విప్లవాన్ని చెలరేగిస్తూ వారిని సమిధులుగా మారుస్తూ ఉంటారు. సో ఇలాంటి ఆలోచన విధానంలో ఆ ప్రాంతీయ అభిమానము ఉంటుంది, అభిమానులు ఉంటారు, అలాగే స్వార్థపూరితమైన వ్యక్తులు కూడా ఉంటారు. స్వార్థపూరితమైన వ్యక్తులు వారు హృదయాల్లో స్వార్థాన్ని ఉంచుకొని వారి హృదయాల్లో వ్యక్తిగత స్వలాభాలని వారు ఆశించి అనేక మంది అమాయకుల్ని రెచ్చగొట్టి చెలరేగేటట్లుగా చేసి వారిలో ప్రాంతీయ అభిమానాన్ని బాగా నాటి నూరిపోసి అలాగే వారికి ఏదో లాభాలు వచ్చి పడతాయని వారిని ఎత్తి చూపించి ఆ ప్రాంతీయ అభిమానాన్ని నూరిపోసి వారిని సమిధులుగా మార్చి వారు సింహాసనం ఎక్కాలనే ఒక దురుద్దేశం కూడా లేకపోదు. ఇది చాలా కామన్గా మనం థింక్ చేస్తే అర్థం కాకపోవచ్చు, కానీ సో వారి యొక్క దురుద్దేశాలు లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఈ గవర్నమెంట్ బాడీకి ఒక ప్రైమ్ మినిస్టరే ఉండాలి, అలాగే స్టేట్ ఉందంటే ఒక సీఎంఏ ఉండాలి. సో మరొక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్కు నేను కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనే ఆలోచన ఉండి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఈ భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యి చక్రం తిప్పే సామర్థ్యం రాదు అనే ఒక ఆలోచన ఉంటే ఒక విప్లవాన్ని రేకెత్తించుండొచ్చు. మాకు కూడా సపరేట్గా కంట్రీ కావాలి,
మాకు కూడా సెపరేట్గా కంట్రీ కావాలి, మా నార్త్ ఇండియాని సెపరేట్ చేయండి, లేకపోతే మా సౌత్ ఇండియాని సెపరేట్ చేయండి అని ఒక విప్లవాన్ని తీసుకొచ్చి సౌత్ ఇండియాని సపరేట్ చేస్తే, నార్త్ ఇండియాని సపరేట్ చేస్తే వాళ్ళకేదో పట్టం వస్తుందని, వాళ్ళకేదో సింహాసనం వస్తుందని, వాళ్ళేదో ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని, వాళ్ళకేదో రాజకీయ స్వలోభాలు స్వప్రయోజనాలు కలుగుతాయని ఆలోచన, దురుద్దేశం వారి మనసులో కలిగి ఉండి అమాయకుల్ని రెచ్చగొట్టి, ఇదిగో ఇక్కడ మనకి సపరేట్ కంట్రీ ఉంటే మనకి జాబ్స్ వస్తాయి, సపరేట్ కంట్రీ ఉంటే మన ప్రాంతాలు డెవలప్ అవుతాయి, లేకపోతే ఇలా జరుగుతుంది, అలా జరుగుద్ది, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని రెచ్చగొట్టే దానిలో దురుద్దేశాలు కూడా ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనలు కూడా ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనలు, దురుద్దేశాలు ఏంటి అంటే వాళ్ళ స్వలాభం, వాళ్ళ ప్రయోజనం, సొంత ప్రయోజనం, వారి స్వార్థపూరితమైన ఆలోచన వారికి సపరేట్ కంట్రీ అంటే అమాయకులు చెలరేగిపోయి, ప్రజలు చెలరేగిపోయి, పేటరేగిపోయి వారి ప్రాణాలు సహితం పనంగా పెట్టేసి చచ్చిపోవడానికి, కాల్ చేసుకోవడానికి, విప్లవాలు చేయడానికి, ధర్నాలు చేయడానికి సంసిద్ధమైపోతారండి. నిజం కాదా? కాబట్టి ప్రియులరా, ఎవరో ఒకరి స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వారికి ముక్తి కోసమో ఎవడో ఒకరు రెచ్చగొట్టేవాడు ఈ సమాజంలో ఉంటానే ఉంటాడు. అది క్రీస్తు మార్గంలోనైనా, అల్లాని దేవునిగా భావించే మార్గంలోనైనా, హిందూ దేవతా దేవుళ్ళని హిందూ మార్గంలోనైనా రకరకాల మతతత్వాలను పెట్టుకుని మతతత్వాలను చిచ్చుపెట్టి చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ప్రియులరా, మనం సమాజానికి మేలు చేసేవారంగానే ఉండాలి. ఎవరమైనా మీరు ఏ మార్గంలో నడుస్తున్నా కూడా మీరు చేయగలిగిన మేలు మనం సమాజానికి చేద్దాం. సో అనాథులని ఆదరించండి, దిక్కులేని వారిని ఆదరించండి, అట్టడుగు స్థాయి వారిని, అంటరాని వారిని హక్కును చేర్చుకోండి, అంటరాని వారిని హక్కును చేర్చుకోండి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు గంజాయికి బానిసలు అయిపోతున్నారు. ప్రస్తుత సమాజంలో విపరీతమైన డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, త్రాగుబోతులు అయిపోతున్నారు. మీరు త్రాగుడిని, ఆ మద్యాన్ని సమాజంలో నుంచి తరిమికొట్టలేరా? మనం సమాజం మేలు కోరుకుంటే ఏం చేయాలి? వేటి మీద దృష్టి పెట్టాలి? ఆలోచన చేద్దాం ప్రియులరా. చాలా అంటే చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎవడో ఒకడు పని పాట లేనోడు దురుద్దేశంతో, స్వలాభంతో, స్వప్రయోజనంతో మత చిచ్చు పెడుతూ ఉండి మరి సవాళ్ళు ఇసురుతూ ఉంటే వాడిని నమ్మి, వాడిదే కరెక్ట్ అనుకుని వాడి వెనకాల పొలోమంట పైపోయి వాడిని అభిమానించి అనేక మంది వాడి భావాలని తలకెక్కించుకొని చాలా పాడైపోతున్నారు. ఏదో వారు ప్రాంతానికి లాభం చేస్తున్నారు, దేశానికి మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు, దేశభక్తి అనుకుంటున్నారు. కానీ కాదు ప్రియులారా, ఈ సమాజం పాడైపోతుంది, సమాజం భ్రష్టత్వంతో నింపబడుతుంది. మనం చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. అది ఏ మార్గమైనా, క్రీస్తు మార్గమైనా, మరి అల్లాని కొలిచే మార్గమైనా, అనేక మంది సాధువులు, అనేక మంది పూజారులు, నాకు తెలిసిన పూజారులు చాలా చాలా మంచిగా ఉండేవారు, సమాజం మేలు కోరుకునేవారు, సమాజాన్ని గౌరవించేవారు ఎంతోమంది ఉన్నారు. అల్లాని దేవునిగా ఆరాధించేవారు మరి చాలా మంచివారు ఉన్నారు, సమాజానికి మేలు చేసేవారు ఉన్నారు. నాకు పరిచయస్తుల్లో ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఎంతో మేలు చేసేవారు, అల్లాని ఆరాధించేవారు ఉన్నారు. అలాగే అనేక హిందూ దేవతా దేవుళ్ళని ఆరాధించేవారు, చాలా మేలుకరంగా ఉండాలనే ఆశతో, అనేక మంది మేలుగా సంతోషంగా ఉండాలని ఆశతో ఉండేవారు ఉన్నారు. అలాగే క్రీస్తుని వెంబడిస్తున్నవారు అనేక అనాథాశ్రమాలను ఏర్పాటు చేసి దిక్కులేని వారిని ఆదరిస్తూ, కుష్ఠరోగుల్ని ఆదరిస్తూ, మదర్ తెరీసా కానివ్వండి, రకరకాల వ్యక్తులు ఎంతోమంది అన్ని మార్గాల్లో ఉన్నారండి, అన్ని మార్గాల్లో ఉన్నారు. అలాగే అవగాహన లేని వారు, పనికి మాలిన వారు కూడా అన్ని మార్గాల్లో ఉన్నారు. వారి వల్లనే ఇంత దుస్థితి వస్తుంది, ఇంత దుస్థితి వారి వల్లనే వస్తుంది. సో కాబట్టి ఆ వ్యక్తిగా చూసి మనము సమాజాన్ని పాడు చేయకోకుండా ఉండటం అనేది అది వ్యక్తిగత అభిప్రాయం. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని చేస్తున్నాడని వ్యవస్థనే మనం తప్పుపడతాం కానీ సమాజాన్ని పాడు చేయడం కానీ మంచిది కాదు కదా. సమాజంలో శాంతి భద్రతల్ని పాడు చేయడం కానీ, ఏమండి సమాజంలో అశాంతిని నెలకొల్పడం కానీ, మత విద్వేషాలని రేపడం కానీ, కొట్టుకుని చావండ్రా నేను రాబడతాను, నాకు ఫోన్పే చేయండి, ఈ సంస్థకు మీరు సహాయం చేయండి, హెల్ప్ చేయండి, మీకోసం మేము పోరాడతాం. ఎవరి కోసం పోరాడతారండి మీరు? ఎంత స్వార్థపూరితమైన ఆలోచన, మీ దుర్మార్గమైన ఆలోచనను ఇంకొకరు పసిగట్టలేక మరి పాడైపోతున్నారు. కాబట్టి ప్రియులరా, సమాజానికి మేలు చేద్దాం, సమాజానికి మేలు చేసే వారంగానే ఉందాం. చూడండి, ఒక భార్యాభర్తలు ఇద్దరు వారు తెలియని అవగాహన రాహిత్యంతో గొడవ పడుతూ ఉంటే ఒక మనిషిగా మనం ఏం చేయాలండి? భార్య మీద లేనిపోని భర్తకు చెప్పి, భర్త మీద లేనిపోని భార్యకు చెప్పి వారిద్దరూ కొట్టుకొని చేస్తుంటే చూసి ఆనందించాలా? అదే కదా చాలామంది పైశాచిక ఆనందం. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలండి? వివేచన కలిగిన వారు, మీరు ఏ మార్గంలో ఉన్నా, ఏ మార్గాన్ని తప్పుపడతలేదు, మనము సమాజానికి మేలు చేసే వారంగా ఉండాలనేదే మన ఎజెండా. సమాజానికి మేలు చేసే వారంగానే ఉండాలి. ఏంటి, ఎలా అంటే, సో వారికి అవగాహన కల్పించడం, భర్త అవసరత భార్యకి తెలియచెప్పడం, భార్య అవసరత భర్తకు తెలియచెప్పడం. సో అది భిన్న అభిప్రాయాలు మానవ సహజమని వారిద్దరికి నచ్చ చెప్పడం, వారిరువురు కలిసి సంతోషంగా ఒకరి కోసం ఒకరు బ్రతికేటట్టుగా కృషి చేయడం. ఇది కదా వారికి మేలు చేయడం అంటే. వారికి ఒకరి మీద ఒకరికి లేనిపోనివి చెప్పి చిచ్చు పెడతాం, చెడు చేయడం, కీడు చేయడం, వారిని ఐక్యపరచడం, మేలు చేయడం. సమాజానికి మేలు చేసే వారంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు కుటుంబాలకి, వారి జీవితాలకి మేలు చేసే వారంగా ఉండాలి. సాటి మనిషికి మనం మేలు చేసే వారంగానే ఉండాలి. కానీ ఎవడో ఒకటి స్వార్థపూరితమైన ఆలోచనని గుర్తించక, వాడు చెప్పేదంతా నిజమేనని, వాడి భావాలు నిజమేనని, వాడు ప్రాంతీయ అభిమానం వాడికి ఉందని, మత అభిమానం వాడికి ఉందని, వాడికి దేశాభిమానం ఉందని, వాడి చెప్పేది నమ్మి అదేనని వాడి కోసం, వాడి స్వలాభం కోసం మనము సపోర్ట్ చేయడము, డబ్బులు పంపించిన కొద్దీ కూడా ఇంకా పెట్టలేకపోతారు. ఇదేదో బాగుందని అలా తయారయ్యేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది పాడైపోయి నాశనం చేసుకుంటున్నారు వారి జీవితాలని. కాబట్టి ప్రియులారా, మీరు ఏ మార్గంలో ఉన్నవారైనా, అన్ని మార్గాల్లో చెడ్డవారు ఉన్నారు. అన్ని మార్గాల్లో మనిషి అన్నవాడు ఏ మార్గంలో ఉన్నా వాడు ఒక దురుద్దేశంతో ఉంటే వాడు చెడ్డోడుగానే ఉంటాడు. వాడు చెడు రేపేవాడుగా ఉంటాడు, గొడవలు రేపేవాడుగానే ఉంటాడు. వాడికి అవగాహన లేదు, వాడికి మంచి చెడు తెలియదు. వాడికి తెలిసిందల్లా వాడి స్వలాభం, వాడు స్వప్రయోజనం, గుర్తింపు, హీరో అనిపించుకోవడం, అవన్నీ తప్పు కదా. సమయాన్ని బట్టి జాగ్రత్త కలిగి మంచి చేయాలి, సమాజానికి మేలు జరగాలి. నా వలన ఎంతోమంది సంఘ సంస్కృతుల వలన మేలు జరిగిందో ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, సామాన్యమైన ప్రజలు ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో? సామాన్యమైన ప్రజలు జాగ్రత్త కలిగి ఉండాలి. సామాన్యమైన ప్రజలు ఎవరు చెప్పిందైనా, అది క్రీస్తుని వెంబడిస్తున్న వాడు చెప్పిందైనా, అల్లాని వెంబడిస్తున్న వాడు చెప్పిందైనా, హిందూ దేవతా దేవుళ్ళుగా భావిస్తున్న వారిని అనుసరించేవారు చెప్పిందైనా, ఎవరు చెప్పిందైనా మీరు ఆలోచించి చేయండి. ఎవరైనా ఏం చేయాలి? అల్లాని ఆరాధిస్తున్నవారు, లేకపోతే హిందూ దేవతా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారిని ఆరాధిస్తున్నవారు, క్రీస్తుని ఆరాధిస్తున్నవారు ఎవరైనా చేయాల్సింది ఏంటంటే సమాజానికి మేలే చేయండి. మీ గ్రంథాలు ఏం బోధిస్తున్నాయో అది బోధించండి సమాజానికి. ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే, సో ప్రేయర్స్ పెట్టండి, కూటాలు పెట్టండి, మీటింగ్స్ పెట్టండి, మంచిని బోధించండి. ఒక క్రిస్టియన్ మీటింగ్ జరిగింది అంటే, క్రిస్టియన్ మీటింగ్ పెట్టారంటే క్రీస్తు ఏం చెప్తున్నాడో చెప్పండి. క్రీస్తు ప్రేమ గురించి, క్రీస్తు పరిశుద్ధత గురించి, బైబిల్లో ఉన్న విషయాలన్నిటి గురించి చెప్పండి. అవి చెప్పితే ఎంతమంది మంచిగా మారుతారో ఆలోచన చేయండి. అలాగే ఒకవేళ అల్లాని మీరు ఆరాధించేవారైతే మీరు కూడా పెట్టండి, మీటింగ్స్ పెట్టండి, బయట బహిరంగ మీటింగ్స్ పెట్టండి, ఓపెన్ మీటింగ్స్ పెట్టండి. ఖురాన్లో ఏ మంచి ఉందో బోధించండి. ఇదిగోండి ఖురాన్ ఇలా మంచి బోధిస్తుంది, ఇలా మంచిగా మారండి అని బోధించండి. అలాగే హిందూ దేవతా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారిని ఆరాధిస్తున్న వారు కూడా, ఆ యొక్క మార్గంలో నడుస్తున్న వారు కూడా బహిరంగ మీటింగ్స్ పెట్టండి, ఓపెన్ మీటింగ్స్ పెట్టి ఏం బోధించాలి? ఇదిగోండి భగవద్గీతలో ఇలాంటి మంచి ఉంది, ఇలా కుటుంబాలను కట్టుకోండి, త్రాగుడు మానండి, ఈ పనికి మాలిన మధ్యాహ్నం మానండి. అల్లాని ఆరాధించేవారు కానీ, హిందూ దేవతా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారిని ఆరాధించేవారు కానీ, క్రీస్తుని దేవునిగా ఆరాధిస్తున్న వారు కానీ, ఎవరైనా సరే పొలిటికల్గా మీకు ఎనర్జీ ఉంటే, పొలిటికల్గా సత్తా ఉంటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మద్యాన్ని తీసిపారేయండి. దేవునికి మీద భావం ఉంటే, దేవుడన్న భారం ఉంటే మద్యం ఎందుకు పనికి మాలిన విషయాలు ఎందుకు సొసైటీలో ఉండాలి? మద్యాన్ని తీసిపారేయండి. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు. భార్యల గురించి బాధ్యత ఉందా మనకి? కుటుంబాల గురించి ఎంతమంది బిడ్డల జీవితాలు చితికిపోతున్నాయి. పొలిటికల్గా శక్తి ఉందా మీకు? రాజకీయంగా మీకు అంత శక్తి ఉంటే తీసిపారేయండి మద్యాన్ని. అసలు ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో ఉండదగింది కాదు కదా అది. ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఎంతమంది చచ్చిపోవడానికి ఎన్ని యాక్సిడెంట్లు కారణం అవుతుంది. ఆలోచన చేయాలి కదండి. సమాజానికి మేలు చేసేవారంగానే ఉండాలి కదా. మత విద్వేషాలను రేపి రాజకీయ లబ్ధి పొందడం కాదు కదా. మనకి ఎంత ఎనర్జీ, ఎంత రాజకీయంగా పొలిటికల్గా ఎంత పలుకుబడి ఉంటే, మీరు ఏ మార్గంలో ఉన్నా, క్రీస్తు మార్గంలో ఉన్నా, క్రీస్తుని దేవునిగా కొలిచే మార్గంలో ఉన్నా, అల్లాని దేవునిగా కొలిచే మార్గంలో ఉన్నా, హిందూ దేవతా దేవుళ్ళని దేవుళ్ళుగా కొలిచే మార్గంలో ఉన్నా, మీరు ఏ మార్గంలో ఉన్నా సొసైటీకి మేలు చేయండి. సొసైటీకి మేలు చేయాలి. మనం దేవుడు కోరుకునేది అదేనండి. దేవుడు కోరుకునేది అదే, సమాజానికి మేలు చేసే వారంగా ఉండాలి. సో ఎవడో ఒకడు స్వార్థంగా జీవిస్తుంటే వాడిని వెంబడించడం కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి కొట్టుకుని చావడం, ఒకరినొకటి చంపడం, ఇది కాదు కదా. కాబట్టి ప్రియులరా, మనందరం శాంతి భద్రతలతో ఉందాం.
ఓపెన్ మీటింగ్స్ పెట్టండి. భగవద్గీతలో ఉన్న మంచిని బోధించండి, కృష్ణుడి జీవితాన్ని ప్రకటించండి, రాముని జీవితాన్ని ప్రకటించండి, లేకపోతే అల్లా జీవితాన్ని ప్రకటించండి, క్రీస్తు జీవితాన్ని ప్రకటించండి. అది ప్రకటించండి. దేవుడిలా ఉన్నారు, దేవుడిలా జీవించాడు, దేవుడిలా ఉన్నాడు, దేవుడిలాగా ఉండండి అని చెప్పి ప్రకటించండి. దానివల్ల సమాజానికి మేలు జరుగుద్ది. కానీ ఎవరికి నచ్చిన మార్గంలోకి వాళ్ళు వస్తారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు జీవిస్తారు. ఏదేమైనా ఓవరాల్గా సమాజానికి మేలు జరగాలి కదా. అంతేగాని క్రిస్టియన్ మీటింగ్ పెట్టి ఇదే కరెక్టు, లేకపోతే అది తప్పు ఇది తప్పు అని మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్టుగా క్రిస్టియన్ మీటింగ్స్ ఉండకూడదు కదా. బహిరంగ మీటింగ్ క్రిస్టియన్ మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? అలాగే హిందూ మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? అలాగే అల్లాని దేవునిగా కొలిచే ముస్లిం మీటింగ్ పెట్టి మత విద్వేషాలను రెచ్చగొడితే ఎలా? ఇవన్నీ తప్పు కదా. ఏ మీటింగ్ పెట్టినా మంచిని బోధించండి సమాజానికి. దట్స్ గుడ్. అలా చేద్దాం. దేవుడు మన నుంచి సమాజం నుంచి కోరుకునే దేవునికి ఇద్దాం. దేవుడు చాలా ఇచ్చాడు మనిషికి, ఈ భూమిని, మనకి ప్రాణాన్ని, మనలో జీవాత్మని దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు కోరుకునేది మన ఐక్యత, దేవుడు కోరుకునేది మనందరం ప్రేమగా ఉంటాం, దేవుడు కోరుకునేది కుటుంబాలు బాగుపడతాం. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే మద్యాన్ని ఎందుకు ఉంచాలి సొసైటీలో? దేవుని మీద ప్రేమ ఉంటే ప్రాస్టిట్యూషన్ ఎందుకు ప్రోత్సాహపరచాలి? అవసరం లేదు కదా. సో చాలామంది సంఘ సంస్కర్తలు ఈ భారతదేశాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మనం ఇంకా అందంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకువెళ్దాం. అంతేగాని కొంతమంది స్వార్థపరుల ఆలోచనలలో పడిపోక, కొంతమంది ఏ మార్గంలోనైనా అవగాహన రాహిత్యం కలిగిన వారు ఉంటారని, ఏ మార్గంలోనైనా చెడ్డవారు ఉంటారని ఒక స్పృహతో ప్రజలు అప్రమత్తం అయితే, జాగ్రత్తగా ఉంటే, ఏ మార్గాన్ని అనుసరించేవారైనా సరే వారి మార్గంలో వారు దేవుళ్ళుగా భావిస్తున్న వారి జీవితాలను ప్రజెంట్ చేయండి. ఇంచి ప్రజెంట్ చేయండి. అనువనువు వారి జీవితంలో మొదట వారు పుట్టింది మొదలుకొని వారు చనిపోయేంత వరకు వారి జీవితాన్ని ప్రజెంట్ చేయండి. సమాజానికి ఎత్తి చూపించండి. ఆ జీవితం ద్వారా ఏం నేర్చుకోవాలో బోధించండి, మంచిని బోధించండి. సో ప్రజలకి నచ్చిన మార్గంలో వారు నడుస్తారు. కాబట్టి ఇత్యాది విషయాలను గుర్తుంచుకుందాం. సో మతతత్వాన్ని విడిచిపెడదాం, మార్గాలను ఎంచుకోండి, మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోండి. అంతేగాని కొంతమంది స్వార్థపరుల ఆలోచనలు పడద్దు. సో ఓవరాల్గా ఈ ఆమోస్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, కీడును విడిచి మేలు చేయండి, మీ గుమ్మాలలో న్యాయాన్ని స్థిరపరచండి అని. ప్రియులారా, అలాగే జీవిద్దాం. అందరి ఎడల ప్రేమ కలిగి ఉందాం. సో సంతోషంగా జీవిద్దాం, సహనం కలిగి ఓర్పు కలిగి ఉందాం. అందరి క్షేమాన్ని మనం కోరుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగో నాయన, మరి ఈ సమాజాన్ని మీరు దర్శించండి, మీ కృపతో నింపండి నా ప్రభువా. రకరకాల మార్గాలు, రకరకాల ప్రజలు ఉన్న ఈ సమాజంలో నాయన మీ కృప తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డని ప్రత్యేకంగా దర్శించి వారిని మేలుతో నింపండి, వారిని సంతోషంతో శాంతితో నింపమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి.
మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.